బైక్ నంబర్ ప్లేట్లు మార్చుకొని ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్కు అక్రమార్గంలో బైకుపై గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు నార్కట్పల్లి పోలీసులు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 5 మంది సభ్యులు ముఠాగా చేరి ఒడిశా రాష్ట్రం నుండి గంజాయిని తీసుకుని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు రవాణా చేస్తున్నారు. వారిని నార్కట్పల్లి వద్ద జాతీయ రహదారిపై అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 7 కిలోల గంజాయి, దాని విలువ 1,75,000తో పాటు 2 బైకులను స్వాధీనపరుచుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 5 మంది నిందితుల్లో A1గా ఉన్న బాదల్ దాక్వా పరారీలో ఉండగా మిగతా 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు మన నాకటిపల్లి ఎస్ఐ గారు క్రాంతికుమార్ వారి సిబ్బందితో పాటు ఓల్డ్ వివేరా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో 2 మోటార్ సైకిళ్ల పైన 4 వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తుంటే వాళ్ళని వెహికల్ చెకింగ్ చేస్తే అందులో వాళ్ళ బండ్లను చెక్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ నెంబర్ ప్లేట్లు మార్చి ఒడిశాకు చెందిన బండ్లు 2 వీలర్స్ 2 వాటిని ఒడిశా నెంబర్ ప్లేట్లను తీసివేసి ఈ 2 నెంబర్ ప్లేట్లను తీసి మన టీఎస్ మన తెలంగాణ స్టేట్కు సంబంధించిన నెంబర్ ప్లేట్లు ఫిక్సప్ చేసుకొని ఒకటి ఏపీ నెంబర్ ఒకటి టీఎస్ నెంబర్ ఫిక్సప్ చేసుకొని వాళ్ళిద్దరూ వస్తున్నప్పుడు వెహికల్ కాగితాలు అడిగితే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ చూపించకపోతే సరిగా వెహికల్ని చెక్ చేయడము, వాళ్ళని తర్వాత చెక్ చేస్తే వాళ్ళ బండ్లలో బ్యాగులలో గాంజాయి దొరకడం జరిగింది. వీళ్ళను తరువుగా విచారిస్తే వీళ్ళు మొత్తం 4 ఉన్నారు. వీళ్ళు A1 దగ్గర వీళ్ళంతా మల్కాన్గిరి డిస్టిక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళ 4 వ్యక్తుల్లో ఒకతను JCL A1 బాదల్ దాక్వా అనే దగ్గర అతని దగ్గర ఇట్టి గాంజాయిని కొనుక్కొని అక్కడి నుంచి అతన్ని తీసుకొని వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు.